బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అని కొందరు యాంకర్లు, టీవీ హోస్టులు, కొందరు చిన్న చిన్న నటులు, వీళ్ళందరి మీద చాలా మీద పదుల సంఖ్యలో హైదరాబాద్ పోలీసులు, పంజాగుట్ట, మియాపూర్, ఈవెన్ ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ చాలామంది మీదనే కేసులు అయితే ఫైల్ చేశారు. ఇప్పటికే యాంకర్ శ్యామల, విష్ణుప్రియ వీళ్ళకు నోటీసులు ఇచ్చి విచారించారు. మరోసారి విచారణకు పిలుస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. విష్ణుప్రియ తన మీద పెట్టిన కేసు కొట్టేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళింది అమ్మాయి. ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉంటే నెక్స్ట్ ఈ కేసుల్లో ఏం జరగవచ్చు అనే ఒక చర్చ అయితే బయలుదేరింది. పోలీసులు అరెస్ట్ల వరకు వెళ్తారా, లేకపోతే మరో కోణంగా అనిపిస్తుంది వీళ్ళని ఈ కేసులో సాక్షులుగా చేర్చి బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్ యజమానుల మీద కేసు ఫైల్ చేయాలి అని పోలీసులు ఆలోచిస్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి ఒకవైపు. మరొక వైపు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA ఏదైతే ఉంటుందో ఆ CCPA ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద చాలా సీరియస్గా ఉంది అని చెప్పి నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చిన రోజే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలామంది జీవితాలు నాశనం అవ్వడానికి కారణమవుతూ ఉన్నారు. ఇటువంటి వాటిని నియంత్రించాలి, ఇలా ప్రమోట్ చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని CCPA చాలా సీరియస్గా ఈ అంశం మీద ఆలోచిస్తుంది అనే వార్తలు వచ్చేటప్పుడే న్యాయవాది కృష్ణకాంత్ అనే ఒక న్యాయవాది CCPAకి ఫిర్యాదు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని, వాళ్ళు చర్యలు తీసుకోవాలని సీరియస్గా ఉన్నారని వార్తలు వచ్చినప్పుడు ఈ న్యాయవాది కూడా ఫిర్యాదు చేశారు. అంటే డైరెక్ట్గా CCPAకి ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో వాళ్ళు ఈ విషయంలో అయితే ఏదో ఒక సీరియస్ నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు, నో డౌట్. మీరు చూడండి ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. 1 నుంచి 3 సంవత్సరాల పాటు వీళ్ళు మరే రకమైన యాడ్స్ చేయకుండా నిషేధించడం ఒకటి, 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు వీళ్లకు ఫైన్లు విధించడం, లేదు 2 అయినా చేయొచ్చు. ఇలా చాలా చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఫైన్ విధించే అవకాశమే ఉంటే అలాంటి చర్యలు కనుక CCPA తీసుకుంటే మరికొన్ని సంవత్సరాలు వీళ్ళు ఎలాంటి యాడ్స్, సంవత్సరమా లేదంటే మ్యాక్సిమం 3 ఏళ్ళ ఎలాంటి యాడ్స్ చేయకుండా కనుక నిషేధిస్తే మొత్తం మీద ఈ యాక్టర్లకు డెఫినెట్లీ ఒక షాక్ తగలవచ్చు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కదా, దాదాపు ఏ యాడ్స్ ప్రమోట్ చేయకుండా నిర్ణయం తీసుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా యాప్స్కి విశ్వసనీయత వస్తూ ఉంది. సో దట్ చాలామంది అమాయకులు ఆ బుట్టలో పడుతూ ఉన్నారని CCPA కూడా సీరియస్గా ఉంది అని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంకా అప్పుడే న్యాయవాది ఫిర్యాదు చేయడం, దీని మీద డెఫినెట్లీ CCPA ఒక చర్య తీసుకునే అవకాశం ఉంది. ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. మరొక వైపు కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి విచారణలకు పిలుస్తున్నటువంటి హైదరాబాద్ పోలీసులు, సో వాళ్ళు ఎలాంటి ఎండింగ్ ఇస్తారో చూడాలి. వెరసి ఒకటైతే ఫ్యాక్ట్, బెట్టింగ్ యాప్స్ని కూకటి వీళ్ళతో సహా పెకిలించి వేయడం కోసం అన్ని వ్యవస్థలు పనిచేయాలి. ఒక సెన్సేషనలిజం కోసం పనిచేస్తే ఎవరినో కొందరిని టార్గెట్ చేసి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి అటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రయోజనం శూన్యం. కొందరిని టార్గెట్ చేసినా లేదు సెన్సేషనలిజం కోసం ట్రై చేసినా వనగూరే ప్రయోజనం మాత్రం ఏముండదు. అల్టిమేట్గా దాన్ని నిర్మూలించాలి అంటే సీరియస్ చర్యలు అయితే అసలైన వాళ్ళ మీద తీసుకోవాల్సి ఉంటుంది. వెరస్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూద్దాం. అదేదో అంటారే డ్రగ్స్, గంజాయి కేసుల సినిమా వాళ్ళు అది ఇది మాదక ద్రవ్యాలు అని హడావిడి చేసి ఎటు కాకుండా అది ఎండ్ అయిపోతూ ఉంటుంది. అట్లా ఎండ్ కాకుండా ఇది చాలు, ఏదో ఒక మంచి ముగింపు దొరికితే.